వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. దశాబ్దాలుగా మృత్యువు వారితో సహజీవనం చేస్తోంది. మాయదారి రోగం మరణ శాసనం రాస్తుంటే మౌనంగా రోధిస్తూ మృత్యు ఒడిలో ఒదిగిపోవటం మినహా ఏం చెయ్యలేని నిస్సహాయత. కనిపించిన ప్రతి దేవుడికి మొక్కారు, కానీ రాలిపోయే ప్రాణాలు రాలిపోతూనే ఉన్నాయి. పోయినోళ్ల స్థానాన్ని కొత్త రోగులు భర్తీ చేస్తూనే ఉన్నారు. అప్పుడొచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన పాదయాత్రలో వాళ్ళని కలిశాడు, కన్నీళ్లు తుడిచాడు, నేనున్నానని అభయం ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. ఉద్దానానికి ఊపిరి పోశాడు. పోయే ప్రాణాలను లెక్క పెట్టుకోవటం తమ వంతు ఎప్పుడో అని ఎదురుచూడటం అన్నట్లుగా మారిన ఆ చీకటి బతుకుల్లో వెలుగులు నింపాడు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వంద మందిలో 30 మంది కిడ్నీ రోగులే. దశాబ్దాల నుంచి గ్రామాలకు గ్రామాలు ఇదే పరిస్థితి. ఎందుకు వస్తుందో తెలియదు. రోజు రోజుకు క్షీణించే ఆరోగ్యం, వైద్యం చేయించుకునే స్తోమత లేదు. వైద్యానికి లొంగే వ్యాధి కాదు. మరణించిన వాళ్ళ సంఖ్య వేలలోనే ఉంది. కొత్త రోగుల సంఖ్య ఆ స్థాయిలోనే ఉంది. అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. విదేశాల నుంచి వైద్య బృందాలొచ్చాయి. వాళ్ళ కష్టం మాత్రం తీరలేదు. తనను ఉద్ధరించే వాడి కోసం దశాబ్దాలుగా ఉద్దానం చూసిన ఎదురుచూపులు ఫలించాయి. నాడు ప్రతిపక్ష నేతగా మాటిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా వాళ్ళ కష్టానికి శాశ్వత పరిష్కారం చూపించాడు. ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి అందాలతో అద్భుతమైన ప్రదేశం. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు కొబ్బరి చెట్ల పచ్చదనం, చిత్తడి నేలల మట్టి గుబాలింపులతో సుందర స్వర్గధామం అనిపించే ప్రాంతం. కానీ ఉద్దానం ప్రపంచానికి తెలిసింది మాత్రం కన్నీటి కోణంలోనే. ఎందుకంటే కిడ్నీ వ్యాధుల కలకలంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను 4 దశాబ్దాలుగా పీల్చి పిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ ప్రాంత జనాభాలో 21% పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే 15,000 మంది కిడ్నీ వ్యాధితో మరణించారు. జిల్లాలో దాదాపు 112 గ్రామాలు కిడ్నీ వ్యాధి బారిన పడి బోరున విలపిస్తున్నాయి. 4 దశాబ్దాలుగా మరణ మృదంగాలు మోగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో KGHHOD డాక్టర్ రవిరాజ్తో కవిటి ప్రాంతంలో పరిశోధన వైద్య శిబిరాలను ప్రారంభించారు. 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ RMO శేషాద్రి ఉద్దానంలో పర్యటించారు. 2009లో న్యూయార్కుకు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఈ ప్రాంతంలో పర్యటించి నీరు, రక్తం తదితర నమూనాలను పరిశోధనకు తీసుకువెళ్లారు. వైఎస్ఆర్ మరణం తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఎందుకు ఈ ప్రాంతంలోనే కిడ్నీ వ్యాధులు విపరీతంగా వస్తున్నాయో తెలీదు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేదు. పోయే ప్రాణాలను చూస్తూ మనవంతు ఎప్పుడని బిక్కుబిక్కుమంటూ బతికిడుస్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలిశారు. గ్రామాలను కాస్తగా కిడ్నీ వ్యాధి కబలించేయటం చూసి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు. మృత్యు కౌగిలిలో ఒదిగిపోవటానికి మానసికంగా సిద్ధపడిపోయి, మా బతుకుల్లో వెలుగులు నింపుతావా, రేపటి తరాలను ఈ మహమ్మారి నుంచి కాపాడతావా అని అడిగిన బాధితులను చూసి జగన్మోహన్ రెడ్డి హృదయం ద్రవించింది. అప్పటికే ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధకులు ఇక్కడికి వచ్చి ఎన్నో పరిశోధనలు చేశారు. వేగంగా ప్రబలిపోతున్న కిడ్నీ వ్యాధులకు మూలాలను ఇంకా కనిపెట్టలేదు. నాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేనున్నానని వాళ్లకు అభయం ఇచ్చారు. మీ కన్నీళ్లు తుడుస్తానని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తానని మాటిచ్చారు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవాలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి కిడ్నీ బాధితుల కోసము చెప్తా ఉన్నా, ఇదే ప్రాంతంలో కిడ్నీ ఇదే ప్రాంతంలో ప్రతి కిడ్నీ బాధితుడికి తోడుగా ఉండేందుకు కిడ్నీ స్పెషాలిటీ రీసెర్చ్ హాస్పిటల్ తీసుకొస్తాము. ఇదే ప్రాంతంలోనే పెడతాము. 200 బెడ్లు ఉండేట్టుగా అక్కడ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. గ్రామాలకే వెళ్ళి బ్లడ్ టెస్టులు అక్కడే చేసేట్టుగా ఏర్పాట్లు చేస్తాం. అర్లీ స్టేజ్లోనే ఈ వ్యాధిని గుర్తించి నివారణకు
ప్రతి పేదవాడికి తోడుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఉద్దానానికి ఊపిరి పోస్తానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేతిలో ఉందన్న మాటే కానీ ఎన్నడూ కిడ్నీ వ్యాధి బాధితులను పట్టించుకోలేదు. తిత్లీ తుపాను సమయంలో మొక్కుబడిగా పర్యటించినా కనీసం వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా తమ గోడు చెప్పుకునేందుకు వస్తే ఆగ్రహంతో ఊగిపోయారు. నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కేస్తా, తొక్క తీస్తా, తోలు తీస్తా అంటూ బెదిరించారు. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. ఇక చంద్రబాబు దత్తపుత్రుడైతే 2017లో దీక్ష పేరుతో పెద్ద డ్రామానే ఆడారు. కిడ్నీ వ్యాధుల నుంచి విముక్తి కల్పిస్తానని హడావుడి చేయటం మినహా చేసిందేం లేదు. అధికారంలో ఉన్న వాళ్లే పట్టించుకొని పరిస్థితుల్లో ఇక తమకు ఆ దేవుడే దిక్కని ఉద్దానం బాధితులు మౌనంగా రోధిస్తున్న వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉద్దానం బాధితులకు మాటిచ్చారు. మీ బతుకుల్లో వెలుగులు నింపే బాధ్యత నాదని ప్రకటించారు. ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవటం మాత్రమే తెలిసిన వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దానానికి ఊపిరి పోయటానికి ఎన్నో అడ్డంకులను అధిగమించారు. భగీరథ ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఇదిగో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్ట్, డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి. 2018 డిసెంబర్ 31 ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ మీ జీవితాల్లో నూతన వెలుగులు నింపుతానని ఉద్దానం బాధితులకు మాటిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ మాటను నెరవేర్చే క్రమంలో ఎన్నో అడ్డంకులొచ్చాయి, అవరోధాలు ఏర్పడ్డాయి. అయినా సరే ఉద్దానమా ఇక ఊపిరి పీల్చుకో అంటూ ముందుకు సాగారు జగన్. కిడ్నీ రోగ పీడిత ప్రాంతాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించడానికి భగీరథ ప్రయత్నమే చేశారు. వంశధార నుంచి శుద్ధ జలాలతో లక్షల మంది ఆరోగ్యాలకు అభయం ఇచ్చేశారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు దోపిడీ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది టీడీపీ. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి తానిచ్చిన ప్రతి హామీని అమలు చేయటమే దృష్టి పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరని భావిస్తున్న నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం శుద్ధి చేసిన తాగునీటిని ఆ ప్రాంత ప్రజలకు అందించాలని జగన్ భావించారు. నిపుణులు కూడా అదే సూచించారు. దీంతో వంశధార నదీ జలాలను భూ ఉపరితల తాగునీరుగా అందించేందుకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ మంజూరు చేశారు. దీని కింద ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న 7 మండలాల్లో 807 గ్రామాలకు ఇంటింటికి కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. దీని వ్యయం 742 కోట్ల రూపాయలు. అంత ఖర్చు అవసరమా అని ప్రతిపక్షాలు గొనిగాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసింది 100 కోట్ల రూపాయలను కాదు, ఉద్దానం చిరునవ్వుని, లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని, రేపటి తరం బంగారు భవిష్యత్తుని. ఇది నిజంగా ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప, ఒక సంకల్పం ఉంటే తప్ప ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి కార్యక్రమం. మీరు తీసుకోండి, ఆల్మోస్ట్ 3 డికేడ్స్ నుంచి ఇక్కడ అన్రెస్ట్ ఉంది. ఉద్యమాలు జరిగినాయి, గొడవలు జరిగాయి, పోరాటాలు జరిగాయి. మా ప్రాంతాన్ని ఆదుకోండి. ఈ ప్రాంతం ఒక శాపం మాదిరి చనిపోతూ ఉన్నారు, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. ప్రభుత్వాలు దృష్టి పెట్టి శాశ్వత ప్రాతిపదికన కార్యక్రమం చేయండి అన్నటువంటి పోరాటాలు చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జగతి విజిట్ చేసి అక్కడ కిడ్నీ జబ్బులతో బాధపడే వాళ్ళు వ్యతలు విన్న తర్వాత ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్, మనం ఇక్కడ ఒక రీసెర్చ్ హాస్పిటల్ కడదాం, సర్ఫేస్ వాటర్స్ రప్పిద్దాం, అన్ని మండలాల్లో డయాలసిస్ యూనిట్స్ పెట్టిద్దాం, పెన్షన్స్ ఇద్దాం అన్నటువంటిది అన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీ. 2019 సెప్టెంబర్ 6న వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో పాతపట్టణం, మెలియాపుట్టి మండలాల్లో 170 గ్రామాలకు కూడా ఈ పైప్ లైన్ ద్వారా అదనంగా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా సరే 104 కిలోమీటర్ల దూరంలో హీరామండలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి ప్రభుత్వం పూనుకుంది. హీరామండలం రిజర్వాయర్లో కనీస నీటి మట్టం స్థాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి 3 భారీ మోటార్ల ద్వారా 32 కిలోమీటర్ల దూరంలో మెలియాపుట్టి మండల కేంద్రం వద్దకు చేరుతుంది.
అక్కడ నీటిని శుద్ధి చేసి ఉద్యానానికి సరఫరా చేస్తారు. సార్ ఇది సుమారుగా నాకు తెలిసిన మట్టుగా 30 సంవత్సరాల నుండి నలుగుతుందండి. ఈ కిడ్నీ ఏ విధంగా కిడ్నీస్ మా ఉద్యానం ప్రాజెక్టు ప్రాంతంలో ఏ విధంగా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నది ఇప్పటి వరకు ఎంతోమంది వచ్చి అనాలిసిస్ చేశారు, కానీ అది ఓన్లీ వాళ్ళ థాట్ అంతా కూడా మెడిసిన్ కనిపెట్టాలి, ఏదో మెడిసిన్ ద్వారాగా క్యూర్ అవుతుందని ఆ యాంగిల్లో ఉండిపోయారు. ఎవరు కూడా ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ సమస్య ఉందని ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఇక్కడ వాటర్ ఫాల్ట్ ఉంది, వాటర్ వల్లే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందన్నది కనిపెట్టడం జరిగింది. హీరామండలం రిజర్వాయర్ నుంచి ఉద్యానం ప్రాంతానికి నీటిని తరలించడానికి భగీరథ ప్రయత్నమే చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రోజు 8,40,00,000 లీటర్ల తాగునీరు వెళ్లే సామర్థ్యం ఉన్న భూగర్భ పైప్ లైన్ను నిర్మించారు. రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన 2 భారీ మోటార్లు ఒక్కొక్కటి నిమిషానికి 28,000కు పైగా లీటర్ల నీటిని పంపింగ్ చేయగలవు. ఈ నీరు ఎగుడు దిగుడు కొండలు, మైదాన ప్రాంతాలను దాటుకుంటూ మధ్యలో మరే మోటార్ల అవసరం లేకుండా 32 కిలోమీటర్ల దూరంలో మెలియాపుట్టి శుద్ధి కేంద్రానికి చేరుతాయి. అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి 3వ మోటార్ను అదనంగా ఏర్పాటు చేశారు. నీటిని తరలించే ధరలో వంశధార నది ఉంది. అందుకే నదీ గర్భంలో 1/2 కిలోమీటర్ వరకు పైప్ లైన్ను నిర్మించారు. కొన్ని చోట్ల కొండలను తొలచి పైప్ లైన్ వేశారు. కొండల్లో పైప్ లైన్ సమాంతరంగా ఉండదు. ఒక చోట 73 మీటర్ల ఎత్తుకి, ఆ వెంటనే 50 మీటర్ల దిగువకు, ఆ తర్వాత 147 మీటర్ల ఎత్తుకు ఉండే కొండపైకి ఇలా క్లిష్టమైన మార్గాల్లోనూ పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేశారు. ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న 7 మండలాలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడం కోసం డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సిద్ధం చేశారు. శుద్ధి జలాలను అందించడం ద్వారా లక్షల మంది ప్రజల భవిష్యత్తులో కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా కాపాడటంతోనే తన బాధ్యత ముగిసిందని ఏపీ సీఎం భావించలేదు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన, అత్యంత ఆధునికమైన వైద్యం అందుబాటులోకి తేవాలి. ఉద్యానం ప్రాంతంలోనే కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి మూలాల నుంచి పరిశోధనలు చేయాలి. వ్యాధిగ్రస్తులకు ఆర్థికంగానూ అండగా నిలవాలి. ఇన్ని కోణాల్లో ఉద్యానానికి ఊపిరిపోయటానికి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. శుద్ధి చేసిన నీటిని అందించడానికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం దాదాపు 1,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఉద్యానానికి ఊపిరిపోసే క్రమంలో లక్షల మందికి శుద్ధి చేసిన తాగునీరు అందించడంతో పాటు అత్యంత ఆధునికమైన వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీనికోసం ఉద్యానంలో 85 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను నిర్మించింది. ఉద్యానం కిడ్నీ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతానని ప్రతిపక్ష నేతగా మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే ఆ హామీలను నిలబెట్టుకోవటం చరిత్రాత్మకం. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో ఆధునిక వైద్యం అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, వ్యాధి కారణాలను మూలాల వరకు వెళ్లి పరిశోధించడానికి కూడా వీలవుతుంది. ఒక రీసెర్చ్ వింగ్ ఉంది, ఒక టాప్ బ్లాక్ అంతా కూడాను రీసెర్చ్ కోసం ఉద్దేశించినటువంటిది. దానిలో చాలా అత్యాధునికమైనటువంటి ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ మనం ఇన్స్టాల్ చేయబోతాం. అంటే జెనెటిక్ అనాలిసిస్ చేయడానికి అవసరమైనటువంటి, డిఎన్ఏ అనాలిసిస్ చేయగలిగేటటువంటి స్థాయిలోకి మనం రీసెర్చ్ కాన్సెప్ట్ని అయితే తీసుకుని వెళ్తా ఉన్నాం. మరి అలాగే నెఫ్రాలజీకి సంబంధించి 40 బెడ్ డయాలసిస్ యూనిట్ వస్తుంది. యూరాలజీకి సంబంధించి ఈవెన్ ESWL మెషిన్స్ కూడా మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. మనం ఓవరాల్ డయాగ్నోస్టిక్ సంబంధించి అన్ని రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఇంక్లూడింగ్ సిటీ స్కాన్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్కాన్స్ అన్ని అందుబాటులో ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి ఐసీయూ అంటే ఎవ్రీ బెడ్ ఈజ్ వెంటిలేటర్తో మేనేజ్ చేయగలిగేటటువంటి ఐసీయూని మనం తయారు చేస్తున్నాం. మనం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ను పెంచారు. అప్పటి వరకు 3,500 రూపాయలుగా ఉన్న పింఛన్ను 10,000 రూపాయలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా 2 రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడి సీరం క్రియేటిన్ ఉన్నవారికి 5,000 రూపాయలు, డయాలసిస్ రోగులకు 10,000 రూపాయల పింఛన్ను ఇస్తున్నారు. ప్రస్తుతం 10,000 చొప్పున 792 మందికి, 5,000 రూపాయల చొప్పున 451 మందికి పింఛన్లు ఇస్తున్నారు. అవసరమైతే ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు.
అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షలకు సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబుల్లో అందుబాటులో ఉంచారు. కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులకు మెరుగైన వైద్యం అందించి మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్ను ప్రభుత్వం చేపడుతోంది. వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించారు. ఇప్పటివరకు ఉద్దానం ప్రాంతంలో 2.32 లక్షల మందిని స్క్రీన్ చేయగా 19,532 మందిలో సీరం క్రియేటిన్ 1.5 mg DL కన్నా ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరికీ వైద్య సాయాన్ని అందించారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సిహెచ్సికి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్ట్, డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి, ఈ రెండింటిని గురువారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ 2 ప్రాజెక్ట్స్ ఉద్దానం బాధితులకు భరోసాను అందిస్తాయి. కిడ్నీ వ్యాధులతో పోరాడే క్రమంలో వ్యాధిగ్రస్తులకు అండగా నిలుస్తాయి. రేపటి తరానికి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిస్తాయి. రాబోయే రోజుల్లో ఊపిరి పోసుకున్న ఉద్దానానికి గుర్తుగా మాత్రమే కాదు, మాటిస్తే ఖచ్చితంగా నెరవేర్చే జగన్మోహన్ రెడ్డి స్వభావానికి కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ ఒక చిహ్నంగా చరిత్రలో నిలిచిపోతాయి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.